తిని సజ్జలు తిని రెండింటిని అరిగించుకుంటుంది, అదే తిండిది కాబట్టి. మనం కుక్కుడు ఫుడ్కి అలవాటైనాం. ఆ కుక్కుడు ఫుడ్ నుంచి రా ఫుడ్ ఏదో వారంలో ఒక రోజు 2 రోజులు అయితే తట్టుకుంటుంది అది. సో పొద్దున్నే ఆ రాగి జావతో మొదలుపెట్టి బెల్లం వేసిన రాగి జావ, పిల్లలైనా పెద్దలైనా షుగర్ లేనివాళ్ళు 5 గ్లాసులు రాగి జావ 1 వీక్ తాగితే మీ గ్యాస్ ట్రబుల్ పోతుంది. 100కి 95 మందికి పోతుంది, 5 మందికి తెలియదు నా. ఇంకా మీరు ఇంకా ఇంటెలిజెంట్గా ఉంటే రైసు, అరటిపండ్లు, గోధుమలు, యాపిల్ ఈ 4 నిలిపేసి పొద్దున్నే 9-10 గంటలకి అరికెలు కోడో మిల్లెట్తో అన్నం చేసుకొని, లేదా అరికెల రవ్వతో ఉప్మా చేసుకోనో, దోశ, ఇడ్లీ ఏదైనా అది ఫుల్గా తినేసి 10 గంటలకి పొద్దున్న చేసుకునే రాగి జావని స్టీల్ బాటిల్ తీసుకెళ్ళిపోయి 4 గంటలకి ఇంకో బాటిల్ లాగేసేయండి రాగి జావ. సాయంత్రము అర్లీగా సీజనల్ ఫ్రూట్స్ కానీ, ఓ జొన్న రొట్టె కానీ, దేశీ బియ్యంతో అంత రైస్ కానీ తినేసి పడుకోండి. మధ్యలో 9-10 గంటలకు ఫస్ట్ 2 రోజులు ఆకలి కావచ్చు, కొద్దిగా నీళ్లు పోయండి పొట్లో. సారీ అమ్మా నీకేం ఫుడ్ లేదు అని చెప్పండి, ఒక గ్లాస్ నీళ్ళు తాగండి. 1 రోజు 2 రోజులు సర్దుకుంటుంది, అద్భుతాలు జరుగుతాయి. 1 వీక్లో అద్భుతాలు జరుగుతాయి. మీ గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండదు. మీరు ఎప్పుడైతే టైంలో రాత్రి 1 గంటకు తింటారో, ఎప్పుడైతే పొద్దున్నే లేట్గా లేచి అసలు ఎక్సర్సైజ్ వాకింగ్ ఏమి లేకుండా ఏసీలో కూర్చొని బతుకుతారో, అన్ని రకాల జబ్బులతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా వస్తుంది. అందువల్ల పిల్లలు కూడా ఇప్పుడు నీవు జొన్న రొట్టె టేస్ట్గా చూడరా, ఫ్రెష్గా నూరినామరా, ఈ చట్నీరా, ఇదిరా అని చెప్పి వాడిని టెంప్ట్ చేయాలి. కలర్ఫుల్గా ఉండేటడానికి ఇవి అవి వేసి బీట్రూట్ కలర్, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ వేసి ఇడ్లీని రెడ్గా చేయాలి. అరే చూడరా, దాన్ని కొత్తిమీర అతికించాలి, టాపింగ్స్ చేయాలి, ఏమేమి బయట ఉండాలి అవన్నీ చేసి పెడితే పిల్లలు కూడా తింటారు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. వాడికి ఇప్పుడు ఫుడ్ తినిపించాలంటే ఎవరో ఒక అమ్మ చెప్తాను నాకు ఫోన్ చేసి, వాడికి ఫుడ్ పెట్టాలంటే అన్నము ఆ చిప్స్లో పెట్టి ఇస్తే, అంటే వాడికి తెలుసంట